ఏమవుతుంది సమాజం? ఎటుపోతుంది అసలు ఈ ప్రపంచం? బ్రతికినంత కాలం బాధలే. అప్పులోళ్ళు, రికవరీ ఏజెంట్లు సచ్చేదాకా వెంటపడతారు. ఇక బతికే దారి లేక పుసుక్కున చచ్చిపోతే అయ్యో పాపమని కన్నీళ్లు కార్చేటోడు కూడా ఉండడు. అతను పైలోకాలకు పోయి ఇంకా 4 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే భూలోకంలో మళ్ళీ టార్చర్ వెంటబడింది. అట్లెట్లయితది? చచ్చిపోయిన వాళ్ళను ఎవరట్లా వేధిస్తారు? అసలు ఏ కాలంలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుకుంటున్నామని జర గుస్సా అయిపోకండి. రామాంజనేయులు ఆత్మఘోష కూడా అదే. అతను లేడనే బాధ లేదు, కానీ వాన రాలేదని బొందలో నుంచి శవాన్ని తీసి మళ్ళీ దహనం చేశారు. దీన్ని ఏమనాలి అసలు? అనాగరికమా? మూఢనమ్మకమా? మూర్ఖత్వమా? ప్రాణం పోకడ తెలియదు, వాన రాకడ తెలియదు అంటారు. కానీ ఈ ఊళ్ళో వాన రాకపోవటానికి, పోయిన ప్రాణానికి లింక్ పెట్టారు. వాన వాన వల్లప్ప అంటూ వల్లకాడులో నాగరికతకు నిప్పు పెట్టారు. ఇది నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడోనిపల్లి గ్రామం. ఈ ఊరికి చెందిన రామాంజనేయులు 4 నెలల కిందట హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో చనిపోయాడు. డెడ్ బాడీని పల్లెకు తీసుకొచ్చారు. వాళ్ల ఆచారం ప్రకారం శవాన్ని ఖననం చేశారు. ఊళ్ళో వానలు పడకపోవటానికి కారణం రామాంజనేయులు అంత్యక్రియలు సరిగా చేయకపోవటమేననే పుకారును రేపారు కొందరు ప్రబుద్ధులు. మళ్లీ అంత్యక్రియలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి దహనం చేశారు. ఏం చెప్పాలి? ఇలాంటి మూర్ఖత్వాలను ఎవరాపాలి? రామాంజనేయులు ఎటూరాడు, కానీ ఈ అమానుషాన్ని వేలెత్తి చూపించారు ఆయన తండ్రి. ఎవరెవరు ఈ కథ నడిపారో వివరించారాయన. వర్షం పడతాయని వాళ్ళ తీర తీస్తారు వాళ్ళు. ఈ మంది ఎక్కడికి అక్కాయండి అట్లే కానీ తమ్ముడు ఆశలకోడు మురళి పేరు గోపాలు తిప్పతా ఇదంతా దబాయి చెట్టంత కొడుకుపోయాడని కన్నవాళ్లు పుట్టెడు బాధలు ఉంటే కోడోనిపల్లిలో ఎవరో కోన్ కిస్కా గొట్టంగాళ్లు చేసిన నిర్వాకం సంచలనంగా మారింది. ఇది లైట్ గా తీసుకునే విషయం కాదు, మూఢనమ్మకాలకు పరాకాష్ట. వానకు శవానికి లింక్ పెట్టిన ఆ సచ్చు సన్నాసులెవరో గుర్తించాలి, వాళ్లను కఠినంగా శిక్షించాలి. మూఢనమ్మకాల జోలికి వెళ్లొద్దని పల్లెల్లో ప్రచారం ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన కళ్లకు కొడుతోంది. మరి అధికారులు ఆ దిశగా చర్యలు చేపడతారా?